అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఊకి తూర్పుగానున్న ప్రదేశం నాకు పారి అరబ్బాలోనికి దిగి సముద్రంలో పడను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అవును. స్తోత్రము మహాగణుడ, పరిశుద్ధుడ, మీ నామానికి లెక్కలేని స్తుతి స్తోత్ర. గతించిన కాలమంతా కాచి కాపాడి మీ కృపలో మమ్మల్ని బలపరిచి మరొక నూతన నెలలో నిన్ను చేరటానికి, నీ కృపలో బలపడటానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని వాక్యం ద్వారా మేము బలపడి నీ కృపలో దేవా నీ స్వరూపంలోనికి మార్చబడటానికి సహాయం చేసి నడిపించమని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామాన అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా దేవుని ఆలయంలో ప్రవేశించిన వారంగా వాక్యంతో ప్రతిదినం పరిచయమైన వ్యక్తులుగా మనము శారీరక ఆధ్యాత్మిక సమృద్ధిలో దీవించబడాలి. అయితే మనము దీవించబడుతున్నామా లేదా? దీవించబడటమే కాకుండా అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. మనము ఇతరులకు దీవెనకరంగా ఉంటున్నామా లేదా? రక్షణ పొంది 10 సంవత్సరాలు దాటుతున్నా మనలో క్రీస్తు యొక్క స్వరూపము ఏర్పడుతుందా లేదా? క్రీస్తు మహిమ ఎంతవరకు మనం నింపుకున్నాం? ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. కాలము సమీపిస్తూ ఉంది. దేవుని యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంది. అయితే మనలో నుంచి క్రీస్తు మనకిచ్చిన ఆ జీవపు ఓట ఏదైతే ఉందో అది మనలో నుంచి ఇతరులకు ప్రవహించాలి. అలాగే దేవుని యొక్క మందిరపు దీవెనలు అనేక మందికి చేరవేసే ఒక మీడియాగా మనం ఉండాలి. ఎంతవరకు మనలో క్రీస్తు లాంటి పరిశుద్ధత వస్తూ ఉంది? ఏ ఏ విషయాల్లో మనలో ఇంకా మిగిలిపోయిన మరకలు ఏమేమి ఉన్నాయనేవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చదువుకున్న వాక్య భాగం గురించి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవుడు తన యొక్క ప్రవక్తకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. యెహెజ్కేలుకి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడా దేవుని యొక్క దర్శనం, భవిష్యత్తును గురించిన దేవుని దర్శనం, మందిరాన్ని గురించిన దేవుని దర్శనం, పరలోక రాజ్యాన్ని గురించిన దేవుని దర్శనం, పరలోకంలో ఉన్న స్థితిని గూర్చిన దేవుని దర్శనం, ఈ దర్శనాలన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు తన ప్రత్యక్ష ద్వారా తన దాసునికి బయలుపరిచాడు. ఇక్కడ కూడా మనం చదువుకున్న వాక్య భాగంలో 47వ అధ్యాయంలో కూడా దేవుని మందిరాన్ని గూర్చిన దర్శనం, దేవుని మందిరంలో నుంచి
దేవుని యొక్క మహిమ ప్రభావాలు ఎలాగొస్తున్నాయనే దేవుని యొక్క దర్శనం. ఆ దేవుని యొక్క మహిమ ప్రభావం మనలో నిండిన తర్వాత మనలో ఎలాంటి మార్పు వస్తుందనే విషయాన్ని ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ప్రవక్తను తీసుకుని ఆయన మందిరపు గుమ్మం దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత మందిరము తూర్పు ముఖంగా ఉంది. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరము కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను. మందిరాన్ని గూర్చిన దర్శనాన్ని ఇస్తా ఉన్నాడు. మందిరం ఎలా ఉందంటే తూర్పు దిక్కున ఉంది. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మెస్సయ్యగా ఈ లోకాన్ని పరిపాలించినప్పుడు, ఆయన రాజుగా ఈ లోకాన్ని శాశ్వత కాలం పరిపాలిస్తూ ఉన్నప్పుడు, రాజు అయిన మెస్సయ్య అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే తూర్పు గుమ్మంలో నుంచి మందిరంలోనికి ఆయన ప్రవేశిస్తారు. కాబట్టి ఆ మందిరాన్ని గూర్చిన దర్శనాన్ని ఇక్కడ ప్రవక్తకు దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆ మందిరపు గడప కింద నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన కింద నుండి పారుచుండెను. ఈ మందిరంలోనికి వచ్చిన తర్వాత ఆ మందిరపు గడప కింద నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయంట. అవి ఎలాగ ప్రవహిస్తూ ఉన్నాయంటే నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. అంటే మందిరపు దర్శనంలో ఆ మందిరపు గడప కింద నీళ్లు కూడా ఉన్నాయి. నీళ్లు అనగా వాక్యానికి సాదృశ్యము, నీళ్లు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అయితే మందిరాన్ని ఎవరైతే దర్శించారో ఆ మందిరంలో ఉన్న ఆ నీళ్లు చేత వారు తడపబడాలి. ఆధ్యాత్మిక జీవితంలో మందిరం యొక్క నీళ్లు గురించి మనము ఆలోచన చేయాలి. ప్రభు అయిన దేవుని యొక్క వాక్యము ప్రతి ఆదివారము మనల్ని దర్శిస్తూ ఉంటుంది. అది ఉబికి నీళ్లుగా మనలను అది తడుపుతూ ఉంటుంది. అయినప్పటికీ మన జీవితంలో మార్పు రాకపోతే, మన జీవితంలో దేవుని మందిరం యొక్క ఆ జీవము, దేవుని మందిరం యొక్క ఆ ఆశీర్వాదము మనము మన యొక్క జీవితంలో సంపాదించుకోలేకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. చాలామందికి, క్రైస్తవులకి దేవుని గూర్చిన అవగాహన ఎక్కువగా లేదు. దేవుని మందిరాన్ని గూర్చిన ఆశ ఎక్కువగా లేదు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, ద సోర్స్ ఆఫ్ లైఫ్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఏమిటంటే మందిరం. మందిరము లేకుండా, దేవుని సన్నిధి సహవాసం లేకుండా మనకు ఏ విధమైన నిత్య జీవము కానీ, ఏ విధమైన ఆశీర్వాదము కానీ రాదని తెలుసుకోవాలి. అందుకని యెహెజ్కేలు ఏం చేశాడంటే దేవుని మందిరం యొక్క గడప దగ్గరకు నడిపించాడు. యాకోబు తప్పు చేసి పారిపోతా ఉన్నాడండి. తన అన్న కోపించి తను ఏదైనా హత్య చేస్తాడని తన చెల్లి చేత ఉపదేశం పొందినవాడై యాకోబు వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక చోటకు వచ్చాడు. చోటకు వచ్చినప్పుడు అక్కడ ప్రదేశంలో ఒక రాయి ఉంది. ఆ రాయిని తలగడగా చేసుకుని పండుకుని ఉన్నాడు. ఎప్పుడైతే రాయిని తలగడగా చేసుకుని పండుకున్నాడు, ఆదికాండం 28వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ఉంటాయి. దేవుని యొక్క దర్శనం వచ్చింది. అక్కడ ఒక నిచ్చెన చూపించాడు. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉన్నారు. ఈ నిచ్చెన ఎక్కడ వరకు ఉందంటే పరలోకం యొక్క అంచుకు అది తాకబడి ఉంది. ఈ నిచ్చెన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. ఈ నిచ్చెన ఎక్కడ ఉందంటే భూలోకం నుంచి పరలోకానికి వేయబడి ఉంది. చైనా వాళ్ళు నానో టెక్నాలజీతో నిచ్చెన కనిపెడతా ఉన్నారు. ఈ నానో టెక్నాలజీ ఎలాంటిదంటే 1⁹9. నానో అనగానే 9. అంటే మనకు కంటికి కనిపించని సన్నని రాడ్లతో
వీళ్ళు ఏం చెప్తారంటే చంద్రమండలానికి నిచ్చెన తయారు చేయాలని ఆశపడతా ఉన్నారంట. ఈ నానో టెక్నాలజీలో ప్రతిదీ కూడా చాలా గట్టిగా ఉంటుంది. మన కంటికి కనిపించినంత సన్నంగా ఉన్నప్పటికీ చాలా స్ట్రెండింగ్ ఉంటుంది. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి కొన్ని కిలోమీటర్ల ఆ నానో దారంతో లేదా నానో రాడ్స్ తోటి కొంత నిచ్చెను వారు తయారు చేశారంట. కానీ మరి ఆ నిచ్చెన కొద్ది వరకే వెళ్తుందంట. ఆ తర్వాత భూమి ఆకర్షణ శక్తి దాటిన తర్వాత ఆ నిచ్చెన ఎక్స్టెండ్ చేసేదానికి చాలా కష్టం అవుతుందంట. ఎందుకంటే మనుషుని యొక్క జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క జ్ఞానానికి అది సమము కాదు. అసలు దేవుని యొక్క జ్ఞానంతో సరిపోవటానికి లేదా దేవుని యొక్క జ్ఞానంతో పోల్చటానికి ఏ విధముగాను కూడా సారూప్యం ఉండదు. కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మీ విశ్వాసం ఎలా ఉండాలంటే మనుష్య జ్ఞానమును బట్టి కాదు, కానీ దేవుని యొక్క శక్తిని బట్టి మీ విశ్వాసం ఉండాలి. మనుషుని యొక్క జ్ఞానాన్ని బట్టి మనం విశ్వసిస్తే ఆ విశ్వాసం ఏమవుతుందంటే ఎప్పటికైనా చల్లారిపోతుంది. కానీ దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క శక్తి ఏమిటో మనం గమనించి విశ్వాస జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నట్లయితే అది ఎప్పటికీ కూడా స్థిరముగా ఉంటుంది. అక్కడ యాకోబు ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశాడో భయపడిపోయాడు. భయపడిపోయి ఏమంటాడంటే ఇది వేరొకటి కాదు, ఇది దేవుని మందిరమే అని చెప్పి వెంటనే ఇదిగో ప్రభువా, నీవు నన్ను దీవించినట్లయితే నేను నీకు దర్శన భాగం ఇస్తానని అక్కడే మొక్కి ఆ రాయిని నూనెతో అభిషేకించి ఇది ఎప్పటికైనా దేవుని మందిరము, పరలోకపు గమని ఇదే అని అక్కడ ఏం చేశాడంటే ఆ దర్శనాన్ని చూసి భయపడ్డాడు. అంటే దేవుని మందిరాన్ని కూర్చిన ఆ స్పృహ ఉంది కాబట్టి ఏం చేశాడంటే వెంటనే భయపడిపోయి ఇది వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అన్నాడు. నిజంగా ఆధ్యాత్మికంగా మనం ఎదిగినట్లయితే దేవుని యొక్క మందిరము పరలోకపు గవిని అని తెలిసి ఎంతమంది మనం టయానికి రాగలుగుతున్నాం? అసలు దేవుని యొక్క మందిరము పరలోకపు గవిని అని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? ఒకవేళ నిజంగా పరలోకమే గమని అనుకోండి, దేవుని మందిరము గమని అనుకోండి, ప్రభు పిలిచాడు అనుకోండి, ఆయన ఒక టైం ఇచ్చాడు అనుకోండి, ఎంతమంది ఈ గమనిలోనికి రాగలుగుతారు? ఈ మందిరంలోనికి టయానికి ఎంతమంది రాగలుగుతారు? యాకోబు ఊరికినే ఆశీర్వదింపబడలేదండి. దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క ఆ దర్శనంలో ఉన్న దేవుని మందిరపు ఆశీర్వాదం ఇదంతా గమనించాడు కాబట్టి ముందస్తుగానే వాగ్దానం చేసి దశమ భాగం ఇచ్చి ఆ రాయిని అభిషేకించి ఏం చేశాడంటే ఇది పరలోకపు గవినని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి బయలుదేరాడు. అంటే మనం గమనించవలసింది ఏమిటంటే దేవుని మందిరము చేతే మనం ఆశీర్వదింపబడతాం. దేవుని మందిరమే మన నిత్య జీవానికి మూలం. ఇది గమనించాలి. మన జీవితంలో మార్పు రావాలంటే, మన జీవితంలో జీవం రావాలంటే, మనం ఇతరులకు ఆశీర్వదకరంగా మార్చబడాలంటే, క్రీస్తు స్వరూపంలో మనం తయారు కాబడాలంటే కేవలము దేవుని యొక్క మందిరమే మనల్ని మారుస్తుందని మనం గమనించాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అప్పటి వరకు యెషయా 4 రాజుల దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, రాజభవనాల్లో తిరుగుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా అది ఏమాత్రము సంతృప్తికరమైన విషయంగా కనబడదు. అయితే పరలోకం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు దర్శనమిచ్చినప్పుడు, పరలోకంలో కూర్చున్నప్పుడు, ఆయన ఉన్నత సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవుని యొక్క అంగి దేవుని మందిరం మీదకి అది రెపరెపలాడుతా దేవుని మందిరాన్ని తాకుతా ఉన్నప్పుడు కెరూబులు షెరూబులు ప్రభువైన యేసుక్రీస్తుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొలుస్తూ ఉన్నప్పుడు, వారు సంగీతముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరలోకపు గౌనులంట వారు దేవుని స్తుతిస్తూ ఉంటే, గణపరుస్తూ ఉంటే ఆ పునాదులన్నీ కూడా
మరి కదిలిపోని అంట. దేవుని యొక్క ఆ తేజస్సును చూడలేక కెరూబులకి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో కన్నులు మూసుకుని ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాయి. అంటే దేవుని యొక్క మహిమ దేవుని మందిరంలో నింపబడుతుంది. మన యొక్క జీవితంలో ఆశీర్వాదం రావాలంటే, దేవుని యొక్క మహిమ మనం పొందుకోవాలంటే దేవుని మందిరానికి రావాలి. ఆ మహిమలో నుంచి, ఆ యశస్సులో నుంచి ఆ ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే ఆ ఆశీర్వాదాన్ని చూశాడో, దేవుని యొక్క స్వరూపాన్ని ఎప్పుడైతే తన ఆత్మీయ కన్నులతో యెషయా చూశాడో, అప్పటి నుంచి తన జీవితంలో ఒక మార్పు వచ్చింది. అయ్యో, ఇప్పటి వరకు నేను పరిశుద్ధుని అనుకుంటున్నాను, నేను పరిశుద్ధుని కాదు, నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని, అయ్యో నాయనని పశ్చాత్తాపంతో ఏడ్చినప్పుడు పరలోకం నుంచి దూత వచ్చి తన నాలుకను కాల్చినప్పుడు ఏమైందంటే తన జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఇదిగో నశించుచున్న నా ప్రజలకు ఎవరు సువార్త చెప్తారంటే వెంటనే యెషయా ఏమన్నాడంటే, అయ్యో ప్రభువా నేనున్నాను, నన్ను పంపుమన్నాడు. అంటే అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా తన జీవితం మార్చబడింది. కాబట్టి మన యొక్క జీవితంలో మార్పు రావాలంటే, మన జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి మనం నడిపించబడాలంటే దేవుని యొక్క ఆ మందిరపు దీవెనలతో మనం ఏం చేయాలంటే ఆశీర్వదింపబడాలి. యెహెజ్కేలు తీసుకుని వచ్చిన తర్వాత బలిపీఠానికి దక్షిణ వైపు మందిరానికి కుడి వైపున నీళ్లు పారుతా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఉత్తరపు గుమ్మం ద్వారా బయట గుమ్మనకు తోడుకుని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు గుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండే. ప్రభువైన యేసుక్రీస్తు వారేమో మందిరంలో తూర్పు వైపు నుంచి ఆయన ప్రవేశిస్తాడు. కానీ దేవుని యొక్క ఆ సింహాసనం ఎక్కడ ఉంటుందంటే ఉత్తర దిక్కున ఉంటుంది. అందుకనే బైబిల్లో యెషయా గ్రంథంలోనే రాయబడి ఉంటుంది, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ఆయన కూర్చుని ఉన్నాడంటే. అందుకనే దేవుని యొక్క భక్తులందరూ కూడా, దానియేలు వీళ్ళందరూ కూడా ఉత్తర దిక్కుకి ఆ కిటికీలు తెరిచి ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రభువైన దేవుని యొక్క సింహాసనము ఉత్తర వైపున ఉంటుంది. కాబట్టి ఉత్తర వైపుకు తిరిగి పాత నిబంధన భక్తులందరూ కూడా దేవునికి ఆరాధన చేసేవారు, దేవుణ్ణి ప్రార్థించేవారు. అందువల్ల ఏం చేశాడంటే ఉత్తర దిక్కుకి తీసుకుని వచ్చి కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మోకాలు లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతునుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. ఇది దేనికి సాదృశ్యం అంటే, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే 30 దంతులు 60 దంతులు 100 దంతులు నడిపించారు. అంటే నీళ్లు మనం ఏమని చెప్పుకున్నాం, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సమృద్ధికి సాదృశ్యంగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నడిపించుకుని వచ్చారంట, లేదా దేవదూత నడిపించుకుని వచ్చారంట. నడిపించుకుని వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి అంట, చీల మండలం వరకు వచ్చినాయి అంట. ఆ తర్వాత 1000 మూరలు కొలిచి నన్ను నడిపింపగా నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి, మోకాళ్ళు లోతు వరకు వచ్చింది. ఆ తర్వాత మరలా ప్రభు నడిపించాడంట. నడిపించేటప్పటికి మొల లోతు వరకు వచ్చింది. ఆయన తర్వాత ఆయన నడిపిస్తేనట నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది ఆయను. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క బలిపీఠం దగ్గర చూసినప్పుడు నీళ్లు ఉబికి పైకి వచ్చినాయి.
అంటే చిన్న ఊట కింద వచ్చినాయి అన్నమాట. ఊట కింద వచ్చిన నీళ్ళు ఏమైనాయి అంటే అలాగ మనం నడుస్తూ ఉంటే ఫస్ట్ అది ఎలా ఉందంటే మొట్టమొదటిగా చీలమండలం వరకు వచ్చింది, ఆ తర్వాత మోకాళ్ళ వరకు వచ్చింది, ఆ తర్వాత మొల లోతుకి వచ్చింది, ఆ తర్వాత మిక్కిలి లోతై మనము దాటలేనంతగా నది కనబడింది. అంటే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని మందిరం యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మొట్టమొదటిగా చిన్నగా ప్రారంభమవుతుంది. మనం దేవుని యొక్క వాక్యంలో మనం నడుస్తూ ఉండాలి. మనం నడుస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యము లోతులో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మొట్టమొదటిగా చీలమండలం వరకు ఆశీర్వాదం వస్తుంది, ఆ తర్వాత చూసినట్లయితే మోకాళ్ళ లోతు ఆశీర్వాదం వస్తుంది, ఆ తర్వాత మొలలోతు ఆశీర్వాదం వస్తుంది, ఆ తర్వాత చూసినట్లయితే మనము ఈదలేనంత దాటలేనంత నీరు మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఈదలేని పరిస్థితుల్లో, నది కూడా మనం దాటలేని పరిస్థితుల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసినట్లయితే ఇది దేవుని యొక్క రాజ్య విస్తరణ కూడా సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి, దాని పరిపక్వత గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనం కూడా ఎలా ఎదుగుతామంటే 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా మనము ఆధ్యాత్మిక జీవితంలోనూ శారీరక పరమైన ఆ యొక్క ఆశీర్వాదాల్లోనూ మనం ఎదుగుతూ ఉంటాం. ఒకేసారి మనము మరి 100% ఆశీర్వాదాల్లోనికి నడిపింపబడం. మనం తట్టుకునే స్థితిని బట్టి, మనం వ్యవహరించే తీరును బట్టి, మనకు ఏది ఎప్పుడు ఎంత అవసరమో అంత దేవుడు ఇస్తూ ఉంటాడు. చీలమండలం వరకు ఇస్తాడు, ఆ తర్వాత మొలలోత వరకు ఇస్తాడు, ఆ తర్వాత మనము దాటలేనంత ఐశ్వర్యాన్ని కూడా మనము అనుభవించగలుగుతాం. అనేక మంది దైవ సేవకుల యొక్క జీవితాలను చూసినట్లయితే మనం ఎక్కువ ఈ లోకపరమైన ఆశీర్వాదాల గురించే కదా మనం ఆలోచన చేస్తాం. అంటే ఈ లోకంలో మనం ఆశీర్వదింపబడినట్లయితేనే ఆశీర్వాదం అనుకుంటాం. కాబట్టి దైవ సేవకులను కూడా చూడండి. జాన్ వెస్లీ గారు, వాళ్ళ తమ్ముడు ఎమాన్యుయల్ గారు, ఒక డొక్కు స్కూటర్ ఉంటా ఉండేదట. ఆ నాన్నగారు పాస్టర్ గారు గవర్నమెంట్ ఉద్యోగం మానేసి ఆయన కూడా దైవ సేవకుడు అయ్యారు. ఒక డొక్కు స్కూటర్ మీద ఆయన చేసేటట్లయితే కాలినడక సైకిల్ మీద సువార్త చెప్పిపోడట. ఆ తర్వాత జాన్ వెస్లీ గారు వాళ్ళు వచ్చిన తర్వాత వారు ఒక డొక్కు స్కూటర్ మీద సువార్తకి వెళ్తూ ఉండేవారట. జాన్ వెస్లీ గారేమో ఆర్మైను వాయిస్తూ ఉండేవాడట, ఇమ్మాన్యుయల్ గారేమో డోలక్ వాయిస్తూ ఉండేవాడట. ఈ రోజున జాన్ వెస్లీ గారు ఫ్లైట్లో కూడా నిద్రపోవడానికి టైం లేదు. ఇంచుమించు 86 దేశాలు తిరిగాడు. 42 సంవత్సరాల యువకుడు డాక్టర్ జాన్ వెస్లీ. అలాగే సతీష్ కుమార్ గారిని చూసుకోండి. అంటే మనకు లోకపు ఆశీర్వాదాల గురించి చెప్తా ఉన్నాను. సతీష్ కుమార్ గారిని చూసినట్లయితే తన యూత్లో ఎన్నో 100 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడు. చిన్న రూమ్లో, చిన్న గదిలో చిన్న ఒక పీట ఉండేదంట. ఆ పీట మీద మంచినీళ్ళు బాటిల్ని, అలాగే పక్కన ఒక సూట్ కేసు ఉండేదంట చిన్న గదిలో కదా. కానీ ఈ రోజున కల్వరి సతీష్ కుమార్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయనకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఏమిటంటే 24 గంటల్లో 5 నిమిషాలు కూడా ఆయన మీద సూర్యుడు పట్టడం లేదంట. అంటే కారు దిగితే ఏసీ, లోపలికి వెళ్తే ఏసీ, అసలు సూర్యకిరణాలు ఆయన్ని తాకక కాళ్ళు ఏమైనాయి అంటే ఒక రకంగా ఇదైపోయినాయి. ఆ తర్వాత రోజుకి ఒక అరగంట ఆయన వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకుంటేనే కానీ మామూలుగా పనిచేయమంట. అంటే ఎలాంటి ఆశీర్వాదంలోనికి వెళ్ళారంటే వాళ్ళు దాటలేనంత, ఈదలేనంత, వారు ఖర్చు పెట్టలేనంత ఆశీర్వాదం. ఇది కేవలం ఎలా వచ్చిందంటే దేవుని మందిరము గురించి, దేవుని పరిచర్య గురించి వారు కష్టపడిన రీతి ఏదైతే ఉందో, వారు దేవుని యొక్క వాక్యములో వారు ఎదిగిన రీతి ఏదైతే ఉందో అదేం చేసిందంటే ఈ రోజున వారు అనుభవించలేనంత దేవుని యొక్క ఐశ్వర్యాన్ని వారు పొందుకున్నారు. శారీరకపరమైన, భౌతికపరమైన ఆశీర్వాదాలే కాదు, అలాగే అనేక మంది దైవ సేవకులు ఆత్మీయమైన ఆశీర్వాదాలతో వారు నడిపింపబడుతున్నారు. అయినప్పటికీ వారి మీద ఈ లోకపరమైన అనేక నిందలు, అపనిందలు ఉంటాయి.
అవన్నీ మామూలే. కానీ దేవుని యొక్క ఆశీర్వాదము ఎలా ఉంటుందంటే మనకు 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఉంటుంది. అలాగే దేవుని యొక్క రాజ్య విస్తరణ ఏదైతే ఉందో అది కూడా ఏమవుతుందంటే 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగాను దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క రాజ్య విస్తరణ, దేవుని యొక్క మందిరం ద్వారా అది జరిపింపబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉన్న ఆ ఆశీర్వాదం చేత మనం ఆశీర్వదింపబడి నిత్య జీవానికి నడిపించే ఒక కేంద్రమని మనం గుర్తించి దేవుని యొక్క ఆశీర్వాదంలో మనము పాలిభాగస్తులు కావాలి. ఆ తర్వాత ఆయన, నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఎద్దరికి తోడుకుని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడైనా నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరబ్బాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోటనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడకు పారునో అక్కడ సమస్తము బ్రతుకును. ఇక్కడ ఎంత విచిత్రం అంటే, నది పెద్దదా సముద్రం పెద్దదండి? నది పెద్దదా సముద్రం పెద్దదా? రే నాయనా, నది పెద్దదా సముద్రం పెద్దదండి? సముద్రం పెద్దది. ఇప్పుడు మరి గోదావరిలో నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయి అనుకోండి, సముద్రం నీళ్ళు ఉప్పగా ఉంటాయా లేకపోతే గోదావరి నీళ్ళు తెల్లగా ఉంటాయా? మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుని మందిరంలో నుంచి వచ్చిన ఈ నది నీళ్ళంట అరబ్బా దగ్గరికి వచ్చిన తర్వాత సముద్రంలో పడ్డాయంట. సముద్రంలో పడినప్పటికీ సముద్రపు నీళ్ళన్నీ ఏమైపోయినాయి? మంచినీళ్ళు అయిపోయింది. మంచినీళ్ళు అవుతమే కాదు, ఈ నది ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో ప్రవహించిన చోట్లంతా కూడా జలచరములన్నీ బ్రతుకుతున్నాయంట. ఈ నీళ్లు ఎక్కడికైతే వెళ్ళినాయో అక్కడ ప్రతిదీ కూడా మంచినీరు అయిపోయిందంట. చేపలు కూడా విస్తారముగా బ్రతుకుతా ఉన్నాయంట. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము కూడా బ్రతుకుతా ఉంది. అంటే ఎక్కడికి ఈ నది వెళితే అక్కడికి ఏమైందంటే దేవుని యొక్క జీవము అక్కడకు ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే సముద్రం నీళ్ళన్నీ కూడా ఉప్పగా ఉంటాయి. అసలు మృత సముద్రం, అరబ్బా దగ్గర ఉన్నది ఏమిటంటే మృత సముద్రం. ఈ మృత సముద్రం యొక్క లక్షణాలు ఏమిటంటే, మృత సముద్రంలో ఖనిజాలు ఉంటాయి, మృత సముద్రంలో లవణాలు ఉంటాయి. కాబట్టి ఈ లవణాలు ఖనిజాలు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నీరు యొక్క సాంద్రత చాలా గట్టిగా ఉంటుంది. ఆ గట్టిగా ఉండటం వల్ల అక్కడ జీవచరాలు కానీ లేదా చేపలు కానీ ఏమి బ్రతకటానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ జీవం ఉండదు, ఆక్సిజన్ ఉండదు. నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఉన్న కాడ చేపలన్నా లేదా చరాలన్నా ఏమన్నా దేవుని యొక్క సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ బ్రతుకుతాయి. మరి ఆక్సిజన్ లేని కాడ ఎలా బ్రతుకుతాయి? బ్రతుకో కదా. కానీ ఈ దేవాలయంలో నుంచి వచ్చిన నీరు ఏదైతే ఉందో ఆ నీరు ఈ మృత సముద్రంలో పడేటప్పటికల్లా అక్కడ నీరంతా ఏమవుతుంది? మంచినీళ్ళు అయిపోతుంది. ఎప్పుడైతే మంచినీళ్ళు అయ్యో అక్కడ ఉన్న చేపలు జలచరాలు ఇవన్నీ కూడా సమస్తము ఈ నది ఎక్కడికైతే పారుతుందో అక్కడికంతా కూడా ప్రతిదీ కూడా బ్రతుకుతుంది. అయితే ఈ సముద్రాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఈ సముద్రము మనుష్యుల యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. మనుష్యుల యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఏ మాత్రము కూడా జీవము లేని పాపపు ఖనిజాలతో, పాపపు లవణాలతో, పాపపు ఆలోచనలతో, పాపపు ఆ యొక్క క్రియలతో నిండిపోయినట్లుగా ఈ మృత సముద్రం ఉంది. అనగా దేవుని యొక్క రక్షణ పొందలేని స్థితి ఏదైతే ఉందో, దేవుణ్ణి ఎరగని స్థితి ఏదైతే ఉందో, దేవుని వాక్యము మన హృదయంలో పనిచేయని స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి మృత సముద్రానికి సాదృశ్యంగా ఉంది.
అంటే ఏమాత్రము కూడా జీవము లేని పరిస్థితి. ఇంకొక రకంగా మనం చూసినట్లయితే బైబిల్ థియలాజికల్ స్టడీస్ కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ మృత సముద్రము దేవుని యొక్క తీర్పుకు నిదర్శనంగా ఉంది. ఎందుకంటే దీనిలో జీవము లేదు, దీనిలో మంచి లేదు, దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు, దీనివల్ల నష్టమే తప్ప ఏ విధమైన లాభము లేదు. కాబట్టి ఈ దేవుని బలిపీఠం నుంచి, దేవుని మందిరంలో నుంచి వచ్చిన ఈ యొక్క నది ఏదైతే ఉందో, ఈ నది ఈ మృత సముద్రంలోనికి కలిసేటప్పటికి నదంతా కూడా మంచినీళ్ళు అయిపోయింది. అనగా మన యొక్క జీవితంలో కూడా దేవుని మందిరంలో నుంచి వచ్చిన వాక్యం ఏదైతే ఉందో, దేవుని మందిరంలో నుంచి ఇచ్చిన ఆ జీవజల నది ఏదైతే ఉందో, అది మన జీవితంలో ప్రవేశించినప్పుడు మృత సముద్రముగా ఉన్న మనము, ఎందుకు పనికిరాని మనము, ఎందుకు దేవుని యొక్క ప్రేమలో అర్హులు కాబడని ఆ స్థితిలో మనం ప్రయాణిస్తున్న మనము, అంధకారంలో జీవిస్తున్న మనము ఎప్పుడైతే ఆ వాక్యం చేత తడపబడ్డామో, ఎప్పుడైతే ఆ జీవజల నది అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఆ వాక్య రూపంలో ఎప్పుడైతే మనలో ప్రవేశించారో, అప్పుడు మన జీవితం అంతా ఏమైపోతుంది? మంచినీళ్ళు అయిపోతున్నాయి. అంతేకాదు కానీ మంచినీళ్ళు అవుతామే కదా, ఎంత ఆశీర్వాదం అంటే మన వల్ల అక్కడ ఉన్న జీవచరాలు బతుకుతున్నాయి. మన వల్ల మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమవుతుందంటే దేవుని యొక్క జీవము ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా అది ఉపయోగపడుతుంది. దీని గురించి మనం ఆలోచన చేసామనుకోండి, మృత సముద్రానికి సాదృశ్యంగా సుకారు గ్రామంలో ఒక స్త్రీని తీసుకున్నాం అనుకోండి. ఆ స్త్రీ అప్పటి వరకు ఏం చేసింది? దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించింది. అప్పటికే 5 భర్తలతో ఆమె జీవించింది. కానీ దేవుని దగ్గరకు వచ్చింది. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆమె జీవితంలో ఒక మార్పు వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ మాటల్లో మనం ఒకసారి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ నీ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండినని ఆమెతో చెప్పాను. చూసారా? అనగా ఈ మృత సముద్రములో పడిన నీళ్లు ఏమైతే ఉన్నావో, ఆ నీళ్ళు ఏం చేసి మృత సముద్రంలో ఉన్న ఉప్పు నీటినంతటినీ కూడా మంచి నీళ్ళ కింద మార్చినాయి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, అమ్మా, ఈ బావిలో నీళ్లు నువ్వు త్రాగితే దప్పుకుంటావు, కానీ నేనిచ్చే నీళ్లు నువ్వు కనుక తాగినట్లయితే ఇంకెప్పటికీ దప్పుగలవు, సరికదా? ఈ నీళ్లు ఏవైతే ఉన్నావో అవి నిత్య జీవముకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండినని వానితో చెప్పాను. అంటే ఒక మనిషి దేవుని వాక్యం చేత సంధింపబడిన తర్వాత, దేవుని వాక్యంలో ఎదిగిన తర్వాత ఏమవుతుందంటే ఆ వ్యక్తే ఇతరులకు జీవజలం ఇచ్చే వ్యక్తిగా, అంటే ఆమెలో నుంచే జీవజలాలు పొంగే వ్యక్తిగా ఆమె మార్చబడుతుంది. అందువల్లే సుకారు గ్రామ స్త్రీ ఏం చేసిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తిగా, ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శించిన వ్యక్తిగా తన జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత ఆమె ఏమైందంటే, తన కొండని విడిచి ఆమె ఏం చేసింది? గ్రామంలోకి వెళ్ళి, ఇదిగో నేను చేసిన తప్పులు నాతో చెప్పిన మెస్సైను వచ్చి చూడండి అని ఆ గ్రామస్తులకు అందరికీ సువార్త చెప్పింది. అంటే ఆమె ఏదైతే నీళ్లు త్రాగిందో, ఆమె ఏవైతే ప్రభువైన యేసుక్రీస్తు అనే వాక్యం చేత సంధింపబడిందో, ఆ సంధింపబడిన రీతిని బట్టి ఆమెలో ఒక గొప్ప మార్పు వచ్చింది.
ఆమెలో నుంచే దేవుని యొక్క జీవ జల ఓటలు పారి ఆ గ్రామానికి చేరి ఆ గ్రామంలో మృత సముద్ర స్థితిలో ఉన్న వ్యక్తులందరినీ మార్చి వారందరినీ యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చింది. అంటే మన జీవితంలో కూడా ప్రభువు అయిన యేసుక్రీస్తు అనే ఆ జీవజలం వస్తే నిజముగా మన జీవితం కూడా ఏమవుతుందంటే మనలో ఉన్న ఆ లవణాలన్నీ కరిగిపోయి, అనగా దేవుని యొక్క మనస్సు లేని తలంపులు ఏమైతే ఉన్నావో, దేవుని యొక్క మనస్సు లేని ఆలోచనలు ఏమైతే ఉన్నావో, ఇవన్నీ కూడా దేవుని వాక్యం చేత కరిగింపబడి మనము కూడా ఇతరులకు మరి దేవుని లెక్క ఆ ప్రేమను చూపించే ఊరేడి నీటి బుగ్గగా మనము ఆశీర్వదింపబడతాం. మనము ఆశీర్వదింపబడతాం పెద్ద గొప్ప కాదు. సుకార గ్రామంలో వేశ్యవృత్తిలో ఉన్న స్త్రీ మార్పు పెద్ద లెక్క కాదు. మారిన వ్యక్తి ఏం చేసిందంటే అనేక మందిని ప్రభు యేసుక్రీస్తులోనికి నడిపించింది. ఇది ప్రభు యేసుక్రీస్తు వారి నీటి బుగ్గ, మనలో ఊరడి జీవజలం అన్నమాట. అంటే మన సాక్ష్యం కానీ మన ఆధ్యాత్మిక జీవితం కానీ ఏం చేస్తుందంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా మనల్ని నడిపిస్తుంది. ఎప్పుడైతే ఈ మంచినీళ్ళు అయిపోయినాయో అక్కడ ఏమైందంటే స్లోగా జలచరాలన్నీ వచ్చేసినాయి. అవన్నీ కూడా బ్రతికిని, అవన్నీ బహు విస్తారం అయిపోయినాయి. ఆ నది ఎక్కడికి వెళ్తే అక్కడ జీవజలాన్ని వారు చూడగలిగారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన జీవితంలో మచ్చలు ఏమైతే ఉన్నావో, మన జీవితంలో కరగని విషయాలు ఏమైతే ఉన్నావో, మనం విడిచిపెట్టలేని విషయాలు ఏమైతే ఉన్నావో, అవన్నీ కూడా దేవుని వాక్యము మనల్ని సంధించినప్పుడు అవన్నీ కూడా మంచినీళ్ళుగా అవ్వాలి. మన మనస్సు మంచినీళ్ళుగా అవ్వకపోతే, అనగా దేవుని వాక్యమనే ఆ కృపలో, దేవుని వాక్యమనే ఆ విశ్వాస్యతలో మనము కానీ ఎదగకపోయినట్లయితే ఎప్పటికీ మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేము. అప్పటి వరకు మృత సముద్రం అండి. ఆ మృత సముద్రంలో లవణాలు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నవి. అందులో చేపలు బ్రతకడానికి, జీవులు బ్రతకడానికి ఏ విధమైన జీవం లేదు. కానీ ఎప్పుడైతే మంచినీళ్ళు అయినాయో ఆటోమేటిక్గా ఏమైందంటే అందులోకి జీవం వచ్చేసింది. అనేక మందికి మరి ఆశీర్వాదకరంగా మార్చబడింది. కాబట్టి ఒక వ్యక్తి దేవుని చేత సంధింపబడిన వ్యక్తి జీవితంలో మార్పు వస్తే అనేక మంది మన ద్వారా జీవంలోనికి నడిపించబడతారు. కాబట్టి ఆ నది అక్కడతో ఆగిపోవటానికి వీలు లేదు. ఆ నది విస్తరించాలి. ఆ నది వల్ల అనేక మంది బ్రతకాలి. మన జీవితాల వల్ల అనేక మంది జీవించబడాలి. అప్పుడే నిజమైన క్రీస్తు యొక్క ఆ జీవజలాన్ని మనం తాగినట్టు గుర్తు. 1800 సంవత్సరాల్లో ఆఫ్రికా ఖండం అంతా కూడా నరమాంస భక్షకులు. ఆఫ్రికా ఖండం ఎవరు? నరమాంస భక్షకులు. మనం వెళ్ళామనుకోండి, అలాగ చూస్తారు. చూసి వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా చెవులుని ముక్కు తినేస్తారు. ఏంటంటారు? చెవి ముక్కు తినేస్తారట. ఆ తర్వాత ఏం చేస్తారంటే స్లోగా మొత్తం మనిషిని అంతటిని కూడా తినేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆఫ్రికా ఖండం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసిన వారిలో డేవిడ్ లివింగ్స్టన్. ప్రసాద్ ఎవర్రా? ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరున్నారు? డేవిడ్ లివింగ్స్టన్. ఎవరు? డేవిడ్ లివింగ్స్టన్. ప్రభువా, ఆఫ్రికా ఖండాన్ని నాకు ఇస్తావా, లేకపోతే నన్ను చంపేస్తావా అన్నాడు. ఏమన్నాడు? ఆఫ్రికా ఖండాన్ని నాకు ఇస్తావా, లేకపోతే నన్ను చంపేస్తావా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆఫ్రికా ఖండానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చీకటి వ్యక్తులు, నరమాంస భక్షకులు. బట్టలు ఎలా కట్టుకోవాలో తెలీదు, భోజనం ఎలాగ చేయాలో తెలీదు, ఏది మంచో తెలీదు, ఏది చెడ్డో తెలీదు. ఎవరైనా బయట నుంచి వస్తే వాళ్ళు చంపుకుని తినేస్తారు. అలాంటి పరిస్థితుల్లో డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళి అక్కడ దేవుని సువార్తను చాటాడు. అనేక మంది క్రైస్తవ మిషనరీలు వెళ్ళి బలైపోయారు.
కానీ డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి అక్కడ ఉన్న వ్యక్తులందరినీ మార్చాడు. ఈ రోజున ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సువార్త చెప్పేవాళ్ళు ఎవరు తెలుసా? ఆఫ్రికా కన్నవాడు. చిన్నప్పటి నుంచి లండన్లో పుట్టినవాడు ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేడు, కానీ ఇంగ్లీష్ బాగా నేర్చుకుని దేవుని వాక్యాన్ని చెప్పడంలో దిట్టలు ఎవరంటే ప్రపంచంలో ఆఫ్రికా ఖండానికి చెందిన నల్ల మనుష్యులు. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క జీవజల నది మనలో ప్రవహించినప్పుడు దేవుని రాజ్యాన్ని గురించిన ఆ ఆసక్తి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలనే ఆసక్తి, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయాలనే ఆసక్తి ఒక వేష మారిందండి. మారి ఆ గ్రామాన్నంతటినీ మార్చింది. అంటే మృత సముద్రము మంచినీళ్ళుగా మారినప్పుడు వచ్చే మార్పు. మరి ఎన్నాళ్ళ నుంచో మనం మంచినీళ్ళు తాగుతూ ఉన్నామండి, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నామండి. దేవుని వాక్యాన్ని ప్రకటించేదానికి మన సాక్ష్యం ద్వారా అనేక మంది దేవునిలో నడిపించబడేదానికి ఎంతమందిని మనం తీసుకుని వచ్చాం. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళి దేవుని సువార్తను చాటి అనేక మందిని దేవునిలోనికి నడిపించారు. మేరీ సెస్లర్, ఈ మాట పట్టుకోండి, ప్రసాద్ ఏం పేరురా? మేరీ సెస్లర్ ఒక లేడీ ఆఫ్రికా ఖండం వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించింది. జోనన్ బ్రదర్స్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. 1840లో ఆ చీకటి ఖండానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను చాటి అనేక మందిని ఏం చేశారంటే మంచి నీళ్ళ కింద మార్చారు. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏమవ్వాలంటే మన ద్వారా అనేక మందికి జీవము, యేసుక్రీస్తు అనే జీవము పరిచయం కాబడాలి. యేసుక్రీస్తు అనే ఆశీర్వాదము మన ద్వారా ఇతరులకు ప్రవహింపజేయాలి. ఈ నది ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళినప్పటికల్లా కూడా ప్రతీది కూడా ఉప్పుతో ఉన్న ప్రతీది కూడా మంచినీళ్ళు అయిపోతున్నాయంట. ఎప్పుడైతే మంచినీళ్ళు అయినాయో అక్కడ దేవుని యొక్క జీవం వచ్చేసింది. అందరూ కూడా బ్రతకటము మొదలు పెట్టారు. అనగా దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమృద్ధి మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి. మన ద్వారా ఎవరు ఆస్వాదింపబడతా లేదంటే అర్థం ఏమిటంటే ఆధ్యాత్మిక జీవితంలో నీవు మంచి నీరుగా మార్చబడలేదని జ్ఞాపకం చేసుకో. మన ద్వారా ఎవరు కూడా ఆస్వాదింపబడతా లేదంటే మనలోనికి నిజమైన దేవుని మందిరం నుంచి వచ్చిన ఆ మంచినీళ్ళు ఇంకా రాలేదనే అర్థం. ఒకవేళ నిజముగా మంచినీళ్ళే కనుక వస్తే మన జీవితం ఎలా మార్చబడుతుందంటే ఒక డేవిడ్ లివింగ్స్టన్ లాగా, ఒక మేరీ సెస్లర్ లాగా, జోనన్ బ్రదర్స్ లాగా మార్చబడి మన ద్వారా అనేక మంది దేవుని యొక్క రాజ్యంలోనికి మార్చబడతారు. దేవుని యొక్క కృపలోనికి వారందరూ రాబడతారు. అయితే ఇక్కడ మనం చదివినట్లయితే మరియు దాని యొద్ద ఎంగేది పట్టణం మొదలుకొని ఇనెత్లాయిము పట్టణం వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊపి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాక ఇండును. ఇది చాలా ఆధ్యాత్మికమైన పాఠం. చేపలు పట్టేవారు ఉన్నారండి, వాళ్ళు చేపలు పడతా ఉన్నారు, చేపలు విస్తారంగా ఉన్నాయి. కానీ ఏమైందంట, ఆ సముద్రంలో ఇంకా ఉప్పుకు సంబంధించిన బాగుపడని స్థలాలు కూడా ఉన్నాయి. అంటే మనం ఎంత సువార్త ప్రకటించినప్పటికీ, అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండినప్పటికీ, మిషనరీ స్కూల్స్ కట్టినప్పటికీ, మిషనరీ హాస్పిటల్స్ కట్టినప్పటికీ, అనేక మందికి అనేక రకాలుగా క్రీస్తు ప్రేమను మనం ప్రకటించినప్పటికీ కూడా ఏమవుతుందంట, సముద్రపు ఆ ప్రక్కల్లో ఎక్కడో చోట ఏముంటుందంట బురద, ఎక్కడో చోట ఉప్పు ఉంటా ఉందంట. అంటే దేవుని యొక్క సువార్త అందని ప్రదేశాలు మనం ఎంత సువార్త చేసినప్పటికీ,
ఇతరులకు దేవుని యొక్క ప్రేమను ఎంత చాటినప్పటికీ కూడా ఇంకా సముద్రంలో అక్కడక్కడ ఏముంటున్నాయి? బురద స్థలాలు ఉంటున్నాయి, బాగుపడని స్థలాలు ఉంటా ఉన్నాయి. గొల్లప్రోలు గ్రామంలో ఎన్ని చర్చలు కట్టినప్పటికీ ఇంకా తాగుడు మానని వ్యక్తులు, వ్యభిచారం మానని వ్యక్తులు, అలాగే దేవుని యొక్క ప్రేమను ఇంకా తెలుసుకోలేని వ్యక్తులు, ఇంకా వారి హృదయాంతరంగాలలో ఖనిజాలు, హృదయాంతరంగాలలో కరగని లవణాలు, అంటే మార్చుకోలేని బుద్ధి, ఇంకా అనేక ప్రదేశాలు ఇక బాగుపడలేని స్థితిలో బురద స్థలాలుగా ఉండిపోతూ ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ ఏమిటంటే ఆ మారని స్థలాలు, ఆ బురద ప్రాంతాలు, పాపమనే సంఖ్యలతో బంధింపబడిన మనస్తత్వం గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం ఏం చేయాలంటే మనలో నుంచి ఉబికే ఆ క్రీస్తు యొక్క ఓట ద్వారా వాళ్ళని మనం మార్చాలి. ఇది దేవుడు మనకిచ్చిన బాధ్యత. దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని యొక్క రాజ్యం గురించి, రాజ్య సువార్త గురించి మనకు అర్థమవుతుందో నాకైతే అర్థం కావటం లేదు. కానీ దేవుని యొక్క ప్రేమను ఎంతవరకు మనం గ్రహించగలుగుతున్నాం, దేవుని యొక్క కృపలో ఎంతమంది వ్యక్తులను దేవుని సన్నిధికి మనము నడిపించగలుగుతున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. 12వ వచనంలో చూసినట్లయితే, మరియు నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నడికి రాలవు. ఈ నది పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్టు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించు. అంటే ఈ నది ఎంత ప్రశస్తమైనదో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ నది ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఈ నది మార్పు చెందిన ఒక విశ్వాసి. నదికి ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షాలు పెరుగుతూ ఉన్నాయంట, వాటి ఆకులు వాడిపోవట, వాటి కాయలు ఎప్పటికీ రాలవట. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్టు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించు. అంటే ఒక వ్యక్తి క్రీస్తులోనికి మార్చబడిన తర్వాత అతనిలో ఉన్న ప్రతి గుణము కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. జీవజలాన్ని తాగిన నది ఏదైతే ఉందో ఆ నదిలోనికి జీవజలం ప్రవహిస్తుంది కాబట్టి ఆ చెట్టు యొక్క కాండము కానించి ఆకులు కానించి ప్రతీది కూడా జీవంతో నింపబడుతుంది. ఎందుకంటే ఈ నది ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధ స్థలం నుంచి పారుచున్నది కనుక ఆ చెట్టు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఈ చెట్టు ఎవరన్నమాట? మనం దేవునిలో నాటబడిన ఒక విశ్వాసి. ఈ విశ్వాసి యొక్క పరిపూర్ణమైన సమృద్ధి గల ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలంటే ప్రతీది కూడా ఇతరులకు ఆశీర్వదకరంగా మార్చబడే స్థితిలోనికి. ఒకరు ప్రార్థన చేశారనుకోండి, ప్రార్థన చేస్తే మనకు స్వస్థత వస్తుంది. ఒకరు మాట మాట్లాడారనుకోండి, ఆ మాట మనకు ఆదరణ కలిగిస్తుంది. అంటే చెట్టు యొక్క పరిమితి లేదా చెట్టు యొక్క ఫలాలు ఏమైతే ఉన్నావో అవి ఇతరులకు ఆశీర్వదకరంగా మారతాయి. ఎందుకంటే ఆ నది పక్కన ఉన్న చెట్టు, ఆ నది పరలోకం నుంచి వచ్చిన చెట్టు కాబట్టి ఆ చెట్టు పక్కన ఎవరైతే ఉన్నారో ఆ చెట్టు యొక్క పరిస్థితిలో ఎవరైతే మనుగడ సాగిస్తూ ఉన్నారో వారందరూ కూడా నిత్య ఆశీర్వాదానికి గుర్తుగా ఉంటా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సముద్రపు నీళ్లు మంచినీళ్ళుగా అవటం అనేది పరిపూర్ణమైన విశ్వాస జీవితంలో మనం మార్పు చెంది దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను ఇతరులకు పంచిపెట్టే ఒక గొప్ప నదిగా, ఒక గొప్ప చెట్టుగా క్రైస్తవ జీవితాలు అనగా మంచి నీరుగా, అందరూ త్రాగటానికి యోగ్యమైన నీరు, మంచి నీరు అనగా ఇతరులకు ఆశీర్వాదకరమైన ఒక గొప్ప వ్యక్తిగా మన జీవితాలు మార్చబడాలి. దీని గురించి ఆలోచన చేసినట్లయితే చాలా విషయాలు ఉన్నవి. కొన్ని మాటలు మనం చదువుదాం. ప్రకటన గ్రంథము
ఈ చెట్టు ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అన్నది మనం ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం నుంచి, మరియు స్ఫటికం వలె మెలిగినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపారు. ఆ నది యొక్క ఆవలను జీవజల వృక్షం ఉండెను. అది నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. అక్కడ ఏదైతే పరలోకపు దర్శనాన్ని యెహెజ్కేలుకి చూపించాడో ఇక్కడ మళ్ళా యోహానికి ప్రకటన గ్రంథంలో దేవదూత చూపిస్తూ ఉంది. అనగా యెహెజ్కేలులో ఉన్న నది ఏదో అదే నది ఇక్కడ పరలోకంలో మనం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే అక్కడ ఇంకా సముద్రం ఉంది. ఆ సముద్రంలో ఇంకా ఊబి స్థలాలు ఉన్నాయి, బురద స్థలాలు ఉన్నాయి. అవి ఎప్పటికీ కూడా బాగుపడిన స్థితిలో ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు ఒక రెవల్యూషన్ ఇచ్చాడు చూడండి. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివినట్లయితే, అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను, సముద్రము ఇక లేదు. పరలోకానికి వచ్చేటప్పుడు చూడండి, అక్కడ ఏముంది? యెహెజ్కేలు చూపిన దర్శనంలో ఏముంది? ఇంకా ఉప్పు గల ప్రదేశాలు ఉన్నాయి, బురద గల ప్రదేశాలు ఉన్నాయి. అవి ఎప్పటికీ బాగుపడకుండా ఉన్నాయి. కానీ పరలోకం వచ్చేటప్పటికి ఏముంది? అసలు సముద్రమే లేకుండా ఉంది. అంటే పరలోకంలోనికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ప్రతీది కూడా కొత్తది ఉంటుంది. కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త యెరూషలేము, సముద్రం ఇక లేదు. దేవుడు ఎంత జ్ఞానం గలవాడంటే దేన్ని కూడా మరిచిపోయే దేవుడు కాదు. అక్కడ సముద్రము, ఉప్పు నీరు, మారని నీరు, కొంతవరకు మంచి నీరు అయింది. అయినప్పటికీ కూడా బాగుపడని స్థలాలు కొన్ని ఉండిపోయింది. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత బాగుపడని స్థలము, ఉప్పు స్థలము, మృత సముద్రమైనది, జీవం లేనిది ఏది కూడా ఉండటానికి వీలు లేదు. కాబట్టి అసలు ప్రభు ఏం చేశాడంటే ఇక సముద్రమే లేకుండా చేసేసాడు. ఎందుకంటే సముద్రం ఉంటే మళ్ళీ ఏమొస్తుంది? పరలోకంలో ఉప్పు వస్తుంది. సముద్రం ఉంటే మళ్ళీ ఏమొస్తుంది? బురద వస్తుంది. కాబట్టి ఆ బురద కానీ ఉప్పు కానీ ఏది కూడా ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే సముద్రంలో అపవిత్రత కొంత కలిసి ఉంది. కాబట్టి పరలోకంలో ఆ అపవిత్రత ఏది లేకుండా ఉండడానికి ప్రభు సముద్రాన్ని లేకుండా చేసేసారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాలు మనం గమనించినప్పుడు ఎలాగా ఉంటా ఉన్నాయి? ఇంకా ఉప్పు ప్రదేశాలు ఉన్నవా? బురద ప్రదేశాలు ఉన్నవా? బాగుపడని ప్రదేశాలు ఇంకా మన జీవితంలో ఉన్నవా? ఒకవేళ మనము మంచినీరుగా మనం మలచబడితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటే ఎంతవరకు పొందుకున్నాం? దేవుని యొక్క ఆశీర్వాదాలు చీలమండల వరకు వచ్చినాయా? లేదా దేవుని యొక్క ఆశీర్వాదాలు మోకాళ్ళ దగ్గరకు వచ్చి ఆగిపోయినాయా? లేదా దేవుని యొక్క ఆశీర్వాదాలు మొలలోతు వరకు వచ్చి ఆగిపోయినాయా? ఒకవేళ మనం ఈదలేనంత దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో మన జీవితం? ఒకవేళ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటే మనం ఆశీర్వదింపబడిన తర్వాత ఈ ఆశీర్వాదాన్ని ఇతరులకు మనం పంచిపెడతా ఉన్నామా? మన వల్ల, మనం పొందుకున్న ఆశీర్వాదం వల్ల, లేదా మనం పొందుకున్న మంచినీరు వల్ల ఇతర ఉప్పు నీరు ఏమైనా మన ద్వారా మంచినీరుగా మార్చబడుతుందా? ఇది కూడా జ్ఞాపకం. ఎంతమంది దేవుని యొక్క సువార్తను చెప్పి, ఎంతమంది దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చెప్పి వారిని మందిరానికి మనం నడిపించగలిగాం. దేవుని సువార్త చెప్పటం, దేవునికి సాక్షులుగా జీవించటం పాస్టర్ గారి యొక్క పని అనుకుంటున్నారు. నో, విశ్వాసుల పని. మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలిచాడు ఆయన? దేవుని యొక్క యాజక సమూహముగా దేవుని యొక్క సువార్తను చాటేదానికి. ఎక్కడైతే ఉప్పు నీరు ఉందో అక్కడికి మీరు వెళ్ళి ఆ ఉప్పునంతని తీసివేసి ప్రతి వారిని కూడా మంచినీరుగా మీరు చేసేదానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారు.
ఆయన రక్తంలో కడిగాడు, ఆయన కృపలో మిమ్మల్ని బలపరిచాడు, ఆయన మందిరం యొక్క సమృద్ధి చేత మిమ్మల్ని పోషిస్తా ఉన్నాడు. అసలు మనలోనే ఇంకా బురద ఉందా? బాగుపడని స్థలాలు ఏమైనా ఇంకా మనలోనే ఉండిపోయా? ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన వల్ల ఇతరులు మంచిగా కాబడాలి, మన మాట వల్ల వారు స్వస్థత పొందాలి, మన జీవితం వల్ల వారు కూడా సమృద్ధిలోనికి నడిపించబడాలి. ఎందుకంటే మనమందరం కూడా దేవుని యొక్క రక్తం చేత కడగబడినవారు. ఆయన బలిపీఠం నుంచి వచ్చే ఆ పరిశుద్ధ స్థలంలో నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆ నదిలో నుంచి మనము ఇక్కడ కొట్టుకుని వచ్చిన వారు, ఆయన సమృద్ధితో నింపబడిన వారు. ఎంతమందిని మనము మంచినీటి సరస్సులుగా, మంచినీటి వ్యక్తులుగా మనము మార్చగలుగుతున్నాం, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మన జీవితంలో ఫలాలు లేనట్లయితే మనల్ని ప్రభు లెక్క అడిగే సమయం వస్తుంది. ఆ సమయంలో మనం అందరం ఏం చేయాలంటే దేవునికి మరి లెక్క చెప్పవలసిన స్థితిలోనికి మనం వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, సముద్రపు నీరు ఇంకా చాలా ఉంది. ఆ నీటిని మనమందరం కూడా మంచి నీటిగా ఆ మార్చే బాధ్యతలోనికి మనం నడిపించబడాలి. కొన్ని మాటలు కీర్తనలు 65:4 మీరందరూ ఆశీర్వదింపబడేదానికి కొన్ని మాటలు. కీర్తనలు 65:4 నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మా రక్షణకర్త అయిన దేవ, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రం మీద ఉన్న వారిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భయంకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చిచున్నా. మొదటి వచనమేమో ఆస్వాదింపబడిన వారు, దేవుని యొక్క రక్షణలో కట్టబడిన వారు, వారు దేవుని ఆవరణలో నివసించేవారు, దేవుని చేత ఏర్పాటు చేసుకున్నవారు కాబట్టి వారందరూ ధన్యులు. వారందరూ ఏమవుతారంట? నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందినమని సాక్ష్యం ఇస్తా ఉన్నారు. అంటే సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. ఆ కిందకు వచ్చేటప్పటికి ఏముందంటే, మా రక్షణకర్త అయిన దేవ, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీద ఉన్న వారందరికీ ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భయంకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. అంటే దూర సముద్రములో, భూదిగంతాలలో, దేవుని యొక్క సువార్త వినబడిన స్థలాలలో, మార్చబడిన స్థితిలో, అంధకారంలో ఉన్న ఆ పరిస్థితుల్లో లవణాలు కలిగిన, ఖనిజాలు కలిగిన, కర్రగని, మారు మనసు లేని ప్రజలు అనేక మంది ఉన్నారు. వారందరికీ మనం ఏం చేయాలట? దేవుని యొక్క సువార్తను మనము ప్రకటించాలి. రక్షణకర్త అయిన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా. దేవుని బిడ్డలారా, ఎంతవరకు మనం దేవుని ప్రకటించగలుగుతాం? గెరాసేను దేశంలో బంధకాలతో కట్టబడినవాడు, శ్మశానాల్లో తన శరీరాన్ని తానే పాడు చేసుకుంటా ఉన్నవాడు ప్రభు దర్శించాడు. దర్శించినప్పుడు అతనిలో ఉన్న దురాత్మలన్నీ వెళ్ళిపోయినప్పుడు ఒకే ఒక మాట అన్నాడు, అయ్యా నేను నీతో కూడా వస్తాను, నీతో సహవాసం చేస్తానంటే దేవుడు అన్నాడు, నీవు నాకు కూడా రావాల్సిన పని లేదు, కానీ నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో దెకపోలిలో ఉంటున్నావు కాబట్టి, దెకపోలి అనగా 10 పట్టణాలు, ఆ 10 పట్టణాలకు నేను ఏమి చేశానో దాన్ని బట్టి నీవు సువార్తను ప్రకటించాను. 10 పట్టణాలకు సువార్తను ప్రకటించిన వ్యక్తి అనేక మందికి ఏమైందంటే జీవాన్నిచ్చే వ్యక్తిగా మార్చబడ్డాడు. మరి దేవుని యొక్క సమృద్ధిని పొందుతున్న మనము, దేవుని కృపలో నివసిస్తున్న మనము ఎంతవరకు దేవుని సువార్తను ప్రకటించగలుగుతున్నాం? ఎంతమందిని దేవునిలోకి మార్చగలుగుతున్నాం? మన మాటల వల్ల వారికి ఏమైనా ఆశీర్వాదం కలుగుతుందా? మన మాటల వల్ల వారికి ఏమైనా జీవం వస్తుందా? ఒక వేశ్య మార్చిందండి గ్రామాన్ని, యెషయా మార్చాడు ఇశ్రాయేలీల్ని, లివింగ్స్టన్ మార్చాడు ఆఫ్రికా ఖండాన్ని. మరి మనం ఎంతమందిని మార్చగలుగుతున్నాం? మన వాక్కు వల్ల
ఎంతమందికి స్వస్థత వస్తుంది, మనం ప్రార్థన చేయటం వల్ల ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం మనల్ని దర్శిస్తుంది, దేవుని యొక్క ప్రేమ మనల్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి దేవుని కృపలో మనమందరము కూడా ఆయన ప్రేమలో మనము ఎదిగేవారిగా, దేవుని కృపలో మనము నడిచేవారిగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన వినికిడిలో ఈ మాటలను ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్.